హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్ ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక కథలోకి వస్తే, బెట్టింగ్లో డబ్బు పోగొడుతున్నారని రేణు లాస్ట్ అకౌంట్ని బ్లాక్ చేస్తుంది కదా. ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. ఇద్దరు సోఫాల నుంచి లేచి రేణు వైపు చూస్తుంటారు. రేణు లాస్య వైపు సూటిగా చూస్తూ, నేనే నీ అకౌంట్స్ని బ్లాక్ చేయించాను అంటుంది. ఆ మాట వినగానే పూర్ణ కోపం కట్టలు తెంచుకుంటూ, ఏం చూసుకుని నీకు ఈ పొగరు అని అడుగుతుంది. కానీ రేణు పూర్ణ మాటలు పట్టించుకోకుండా లాస్య వైపు చూస్తూ, నీ ఇష్టం వచ్చినట్టుగా బెట్టింగ్లు పెట్టి లక్షలు పోగొట్టడానికి ఇదేమీ నీ బాబుగడి సొమ్ము కాదు. ఇక నుండి నువ్వు రూపాయి ఖర్చు పెట్టాలన్నా నా అనుమతి తీసుకొని పెట్టాలి అంటుంది. ఆ మాటకి లాస్య స్టన్ అయిపోయి వాళ్ళ అత్త వైపు చూస్తుంటుంది. ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు? నా ఇంట్లో నా ముందే లాస్యకి ఆర్డర్ వేసేదాకా వచ్చావా అని కోపంగా అడుగుతుంది పూర్ణ. రేణు ఆమె వైపు కూడా సూటిగా చూస్తూ, మీరు ఇంతకన్నా ఎక్కువగా మాట్లాడితే డబ్బు విషయంలో లాస్యకి ఆర్డర్ వేసినట్టుగానే మీకు ఆర్డర్ వేయాల్సి వస్తుంది, జాగ్రత్త అంటుంది. ఏయ్, నీ పొగరు తగ్గించుకుంటే మంచిది. ఇది నా భర్త సంపాదన, నా ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటాను అంటుంది పూర్ణ. రేణు అంతే సూటిగా చూస్తూ, ఇందులో నా భర్త సంపాదన కూడా ఉంది. ఇంకొక మాట చెప్పాలంటే, నా మొగుడు స్టేటస్ ఎక్కడా, మీ మొగుడు గారి స్టేటస్ ఎక్కడా అని కూడా అడగాల్సి వస్తుంది అని కోపంగా చూస్తూ వెళ్తుంది. అప్పుడు పూర్ణకి రేణుని హాస్టల్ ముందు కలిసి, నీ తండ్రి ఎక్కడా, నా కొడుకు స్టేటస్ ఎక్కడా అని అడిగిన మాటలు గుర్తొస్తుంటాయి. సాయంత్రానికి అందరూ ఇంటికి చేరుకుంటారు. అందరూ హాల్లోకి చేరుతారు, రేణు తప్ప. భార్య మాటలు విన్న చక్రవర్తి గారు రేణు మీద కోపంతో రగిలిపోతుంటాడు. లాస్య ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి బట్టల్ బ్యాగ్తో రెడీగా ఉంటుంది. అశోక్ మౌనంగా వాళ్ళ ముందు నిలబడి ఉంటాడు. జగదీష్ కోపం తెచ్చుకుంటూ, ఏంటి మావయ్య ఇది? అంటే ఇక నుంచి మేము ఆవిడ దయ్యాదాక్షిణ్యాల మీద బతకాలా? నా చెల్లెల్ని అనడానికి ఆవిడెవరు అంటాడు. అదేంటి బావా అలా అంటావు? రేణు ఈ ఇంటి కోడలు. ఈ ఇంటి కోడలుగా తనకి ఆ అధికారం ఉంది అంటుంది భారతి. జగదీష్ భార్య వైపు కోపంగా చూస్తూ, నువ్వాగు భారతి, అసలు ఇదంతా నీ వల్లే జరుగుతుంది అంటాడు. భర్త కోపానికి భారతి మౌనంగా ఉండిపోతుంది. చక్రవర్తి గారు ఇంకా కోపం తెచ్చుకుంటూ, ఏ మూలే చిన్నపిల్లని ఊరుకుంటూ ఉంటే పెట్టరేగిపోతుంది అని అశోక్ వైపు చూస్తూ, నీ పెళ్ళాన్ని అదుపు ఆజ్ఞలో ఉంచకపోతే ఇంటి సమస్యలు పెరిగిపోతుంటాయి ఆనంద్. నీ పెళ్ళం వచ్చి క్షమాపణ చెప్పకపోతే లాస్య ఇంటి నుంచి వెళ్ళిపోతానంటుంది. దీనికేమంటావు అని అడుగుతాడు. దీనికి క్షమాపణ వరకు వెళ్ళడం ఎందుకు? మీ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని రేణుకి నేను నచ్చ చెప్తాను అంటాడు. వీల్లేదు, నచ్చ చెప్పడాలు బుజ్జగించడాలు మీ రూమ్లో మీరు చూసుకోండి. తను నా అహం మీద కొడుతుంది. ఇక చూస్తూ ఊరుకోవడం నా వల్ల కాదు. నా పెద్దరికానికి అవమానం జరుగుతున్నప్పుడు నేనెందుకు ఊరుకుంటాను? ఆ అమ్మాయి వచ్చి క్షమాపణ చెప్పే వరకు ఈ గొడవ సద్దుమనగదు అంటుంది పూర్ణ. అవును మావయ్య, రేణు మాకు చేసిన అవమానానికి క్షమాపణ చెప్పకపోతే నేను ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతాను అంటుంది లాస్య. చక్రవర్తి గారు పక్కనున్న వెంకటమ్మ వైపు చూస్తూ, వెళ్ళి రేణుని పిలుచుకురా వెంకటమ్మ అంటాడు. చక్రవర్తి గారి కోపానికి వెంకటమ్మ బెదిరిపోతూ, అలాగే అయ్యగారు అని. పెద్దయ్య గారికి కోపం వచ్చిందంటే ఎంత మాటైనా అనడానికి వెనకాడరు. ఇప్పుడు రేణు మేడంని ఏమంటారో ఏమో అని మనసులో అనుకుంటూ రేణుని పిలవడానికి వెళ్ళబోతుండగా రేణునే వాళ్ళ దగ్గరికి వస్తుంటుంది. రేణుని చూసిన అశోక్ మొహంలో ఇప్పుడు ఏం జరుగుతుందనే కంగారు కనిపిస్తుంటుంది. రేణు అందరి ముందుకు ధైర్యంగా వచ్చి ఒక్కొక్కరిని చూస్తూ బ్యాగుతో ఉన్న లాస్యని కాస్త ఆశ్చర్యంగా చూస్తూ, అందరూ కలిసి ఏదో మీటింగ్ పెట్టారు, దేని గురించి మీటింగ్ అని అడుగుతుంది అందరిని ఉద్దేశించి. నీ గురించే అంటుంది లాస్య కోపంగా చూస్తూ. నువ్వాగు లాస్య అంటాడు చక్రవర్తి గారు సీరియస్ టోన్తో. తండ్రి కోపాన్ని చూస్తున్న అశోక్ రేణుని ఏమంటాడని భయపడుతుంటాడు.
దాదాపు భారతి, వెంకటమ్మ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. చక్రవర్తి గారు రేణు వైపు అంతే కోపంగా చూస్తూ, నా భార్యకి, నా మేనగోడలకి క్షమాపణ చెప్పాలి అంటాడు. తప్పు చేసిన వారు మాత్రమే క్షమాపణ చెప్తారు. నేనేం తప్పు చేశానని క్షమాపణ చెప్పాలి అని సూటిగా అడుగుతుంది. జగదీష్ కోపం తెచ్చుకుంటూ, చూశారా మావయ్య, చేసిందంతా చేసి ఏం తప్పు చేశారని ఎంత ధీమాగా అంటుందో అంటాడు. పూర్ణ కూడా కోపంగా చూస్తూ, అది ధీమా కాదు జగదీష్, పొగరు. మన మీద తన పొగరు అహంకారం చూపిస్తుంది అని అంటుంది. రేణుని అలా అనడం అశోక్ భరించలేకపోతుంటాడు. చక్రవర్తి గారు భార్యని అల్లుని ఉద్దేశించి, మీరు మాట్లాడడం కాసేపు ఆగుతారా అని అంటాడు సీరియస్గా. చక్రవర్తి గారి మాటకు అడ్డు చెప్పకుండా మౌనంగా ఉండిపోతారు. చక్రవర్తి గారు అంతే కోపంగా చూస్తూ, నీ పద్ధతి మాకు నచ్చడం లేదు రేణు. ఈ ఇంట్లో నువ్వు ఆడిందే ఆటగా, పాడిందే పాటగా ఉంటుందనుకుంటున్నావేమో. అలా ఎప్పటికీ జరగదు. డబ్బు విషయంలో నా భార్యని ధిక్కరించే స్థాయికి వచ్చావంట. అసలు లాస్య అకౌంట్స్ని బ్లాక్ చేయించే అవసరం నీకేంటి అని కోపంగా అడుగుతాడు. రేణు చక్రవర్తి గారి మొహంలోకి ధైర్యంగా చూస్తూ, ఈ ఇంట్లో నా పద్ధతులు మీకు నచ్చినట్టే డబ్బు విషయంలో వాళ్ళు చూపించే నిర్లక్ష్య ధోరణి కూడా నాకు నచ్చలేదు. ఇద్దరూ కలిసి డబ్బంటే లెక్క చేయకుండా మంచినీళ్ళు వాడినట్టుగా వాడుతున్నారు. నేను మింగ మెతుకులేని మధ్యతరగతి ఇంట్లోనే పుట్టొచ్చు. నోటు. పూర్ణ రేణుని హాస్టల్ ముందు కలిసినప్పుడు ఈ మాట కూడా అంది. మా మధ్యతరగతి కుటుంబాల్లో 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటే అది ఎంతవరకు అవసరమో 10 రకాలుగా ఆలోచించి ఖచ్చితంగా అవసరం అనుకుంటేనే ఖర్చు పెడతాము. అలా మా కుటుంబంలో డబ్బు విలువ గురించి తెలుసుకుంటూ పెరిగాను. ప్రతి రూపాయికి ఉన్న విలువని చూసుకుంటూ వచ్చాను. అలా అని నాకు డబ్బంటే ఆశ కాదు, గౌరవం. ఆ గౌరవప్రదమైన డబ్బుని ఈ ఇంట్లో లెక్క చేయకుండా విచ్చలవిడిగా అర్థం పర్థం లేని వాటికి పెట్టి వాటి గౌరవాన్ని తగ్గిస్తుంటే చూడలేకపోయాను అని మాట్లాడుతుంటే లాస్య మధ్యలో కలగజేసుకుంటూ, ఇక్కడ నీ మధ్యతరగతి సోది మాకు అవసరం లేదు. నా అకౌంట్స్ని బ్లాక్ చేయించినందుకు సారీ చెప్తావా లేదా అని అడుగుతుంది. నువ్వు కాసేపు ఆగు లాస్య అంటాడు చక్రవర్తి గారు. మా అమ్మ ఆర్డర్తో లాస్య బలవంతంగా ఆగిపోతుంది. చక్రవర్తి గారు రేణు వైపు కోపంగా చూస్తూ, డబ్బు విషయంలో నీకు అంత బాధ కలిగించే విషయం ఇక్కడ ఏం జరిగింది అని అడుగుతాడు. ఆ మాటకి రేణు పూర్ణ లాస్య వైపు చూసి తిరిగి చక్రవర్తి గారి వైపు చూస్తూ, ఆ అత్త కోడలు ఇద్దరు కలిసి క్రికెట్ బెట్టింగ్లో 50 లక్షలు పోగొట్టారు. మరో 50 లక్షలు పోగొట్టే సమయానికి అకౌంట్స్ని బ్లాక్ చేయించాను. నా కళ్ళ ముందు అంత డబ్బుని వృధా చేస్తుంటే చూసి తట్టుకోలేకపోయాను. డబ్బంటే ఫోన్లో నెంబర్స్ టైప్ చేసి పంపించడమే అనుకునే వీళ్ళకి డబ్బు విలువ తెలియాలని లాస్య అకౌంట్స్ని బ్లాక్ చేయించాను అంటుంది. ఆ మాటలకి చక్రవర్తి గారు కల్లెర చేసి చూస్తూ, తప్పు చేశావు రేణు, లాస్య అకౌంట్స్ని బ్లాక్ చేయించి పెద్ద తప్పు చేశావు అంటాడు గట్టిగా. ఆ మాటకి రేణు బాధపడుతూ చక్రవర్తి గారి ముందు తప్పు చేసిన దానిలా తలదించుకొని ఉంటుంది. రేణుని అలా చూసి పూర్ణ, లాస్య, జగదీష్ సంతోషపడుతుంటారు. అశోక్, భారతి మాత్రం మొహమొహాలు చూసుకొని రేణు పరిస్థితికి బాధపడుతుంటారు. వెంకటమ్మ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. చక్రవర్తి గారు తలదించుకున్న రేణు వైపు అంతే కోపంగా చూస్తూ, ఎంత పెద్ద తప్పు చేసావో నీకు అర్థమవుతుందా అని అడుగుతాడు. రేణు తప్పు చేసిన భావంతో అంతే తలదించుకొని ఉంటుంది. లాస్య మనసులో మాట్లాడుకుంటూ, ఇప్పుడు చచ్చినట్టు మాకు క్షమాపణ చెప్పి తీరాలి రేణు, లేకపోతే నా అకౌంట్స్ని బ్లాక్ చేయించే వరకు వస్తావా, ఇప్పుడుంది నీకు అని తిట్టుకుంటుంది. చక్రవర్తి గారు రేణు వైపు అంతే చూస్తూ, నా భార్య అకౌంట్స్ని బ్లాక్ చేయించకుండా కేవలం లాస్య అకౌంట్స్ మాత్రమే బ్లాక్ చేయించి పెద్ద తప్పు చేసావు రేణు అంటాడు. ఆ మాటకి అందరూ షాక్ అయి చూస్తుంటారు. రేణు తల ఎత్తి చక్రవర్తి గారి వైపు అర్థం కానట్టుగా చూస్తుంటుంది. పూర్ణ, లాస్య అయితే ఇంకాస్త ఎక్కువ షాక్ అయి ఆమోదం తగిన ఫేస్లా పెడతారు. చక్రవర్తి గారు పూర్ణ, లాస్య వైపు కోపంగా చూస్తూ, ఈ అత్త కోడలు కలిసి క్రికెట్ బెట్టింగ్లో ₹1,00,00,000 పోగొట్టే వరకు వచ్చారంటే నా ఇంటి పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో
ఇప్పుడు అర్థమవుతుంది అంటాడు. ఆ మాటకి పూర్ణ భయపడుతూ లాస్య ఏదో సంబరపడుతుందని క్రికెట్ బెట్టింగ్ అని చెప్పబోతుండగా షటప్ అంటూ భార్య మాటలకు గట్టిగా అరుస్తాడు. పూర్ణ దెబ్బకు సైలెంట్ అవుతుంది. లాస్య అంటే చిన్నపిల్ల. నీ బుద్ధి ఎట్టిపోయింది? వయసులో పెద్దరికం అనిపించుకోవడం కాదు, చేతల్లో పెద్దరికం కనపడాలి. ఏం డబ్బు కోసం ఒకప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డామో నీకు తెలియదా? ఆ డబ్బు కోసం ఈ ఇంటిని అమ్మి రోడ్డున పడబోయే పరిస్థితి వరకు వచ్చామనే విషయం మర్చిపోయావా అని అడుగుతాడు. ఆ మాటల్ని అశోక్ కొత్తగా ఆశ్చర్యంగా వింటూ ఉంటాడు. భర్త మాటలకు పూర్ణ తలదించుకొని ఏమీ మర్చిపోలేదు, అన్నీ గుర్తున్నాయి అని అంటుంది. గుర్తుంటే రేణు అన్నట్టు డబ్బు విషయంలో ఇంత నిర్లక్ష్య ధోరణిలో ఉండవు అంటాడు. పూర్ణ రేణు వైపు చూసి తలదించుకుంటుంది. తిరిగి చక్రవర్తి గారు బట్టల బ్యాగ్తో ఉన్న లాస్య వైపు చూస్తూ, బయటికి వెళ్ళి ఉంటానన్నావు కదా, నీకు డబ్బు విలువ తెలియాలంటే బయటికి వెళ్ళి ఉంటేనే మంచిది. ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళి నీ బతుకు నువ్వు బతుకు అంటాడు. ఆ మాటకి లాస్య హార్ట్ బ్రేక్ అవుతూ, ఇదేంటి, ఏదో యాక్టింగ్ కోసం బట్టల బ్యాగ్తో వస్తే మావయ్య నిజంగానే బయటికి వెళ్ళమంటున్నాడు. చేతిలో రూపాయి లేకుండా బయటకు వెళ్తే నా పరిస్థితి ఏంటి అని అనుకుంటుంది మనసులో. లాస్యని అలా అనేసరికి పూర్ణ కూడా కంగారు పడుతూ లాస్యని బయటికి ఎలా పంపిస్తాను అంటుండగా చక్రవర్తి గారు పూర్ణ వైపు కోపంగా చూస్తాడు. పూర్ణ భర్త కోపాన్ని చూసి భయపడుతూ మౌనంగా ఉండిపోతుంది. తిరిగి చక్రవర్తి గారు లాస్య వైపు చూసి, ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? బయటికి వెళ్ళమని చెప్పాను కదా, వెళ్ళు అంటాడు గుమ్మం చూపిస్తూ. బాగైంది అని అనుకుంటుంది వెంకటమ్మ. మామ కోపాన్ని చూసి లాస్య కూడా భయపడుతూ తప్పదన్నట్టుగా బయటికి వెళ్ళడానికి బ్యాగ్ అందుకుంటుంది. రేణు అది చూసి, ఏంటి అంకుల్ ఇదంతా? ఇప్పుడు లాస్యని ఉన్న పలంగా బయటికి వెళ్ళమంటే ఎలా వెళ్తుంది అని అడుగుతుంది. వెళ్ళడానికి రెడీ అయ్యి బట్టలు సర్దుకొని కదమ్మా, వెళ్ళనివ్వు అంటాడు. అది కాదు అంకుల్, నా వల్ల ఇంట్లో గొడవలు జరగడం నాకు ఇష్టం లేదు. లాస్య ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది అని అంటుంది. భారతి కూడా కలగజేసుకుంటూ, పెళ్ళికి కావాల్సిన అమ్మాయిని బయటికి ఎలా పంపిస్తాం నాన్న, తనని ఇక్కడే ఉండనివ్వండి అని అంటుంది. జగదీష్ కూడా కలగజేసుకుంటూ, మా చెల్లెలు ఈ ఇంట్లో గారాబంగా పెరిగింది మావయ్య, బయటికి వెళ్ళి బతకమంటే దానికి ఏం తెలుసు, ఈ ఒక్కసారికి లాస్యని క్షమించండి అంటాడు. అశోక్ తండ్రితో మాట్లాడలేక మౌనంగా చూస్తుంటాడు. చక్రవర్తి గారు కాస్త ఆవేశం తగ్గించుకొని లాస్య వైపు చూస్తూ, సరే కానీ ఇక నుంచి నీ ఇష్టం వచ్చినట్టుగా డబ్బు ఖర్చు పెట్టడానికి వీల్లేదు. నీ అకౌంట్స్ అన్నీ బ్లాక్లోనే ఉంటాయి. నీకు ఏదైనా కావాలంటే ఇంటి బడ్జెట్లోనే తెప్పించుకో. అలా అయితేనే ఈ ఇంట్లో ఉండు అంటాడు. లాస్య తలదించుకొని సరే మావయ్య అంటుంది. లాస్య ఇంట్లో ఉండబోతున్నందుకు పూర్ణ కాస్త ఊపిరి పీల్చుకుంటుంది. పదండి బావా వెళ్దాము అని పూర్ణ జగదీష్ అక్కడి నుంచి వెళ్తారు. చక్రవర్తి గారు పూర్ణ లాస్య వైపు కోపంగా చూసి తిరిగి రేణుని కాస్త అభిమానంగా చూసి కొడుకుని చూస్తూ అక్కడి నుంచి వెళ్తాడు. రేణు ఎదురుగా ఉన్న పూర్ణ లాస్యని చూసి వెళ్తుంది. అశోక్ కూడా అక్కడి నుంచి వెళ్తాడు. పూర్ణ లాస్య నీరసంతో సోఫాలో కూలబడతారు. ఏంటత్తా ఇలా జరిగింది అంటుంది లాస్య. పూర్ణ ఆలోచనలోకి వెళ్ళి, మనం చేసింది కూడా తప్పేలే లాస్య. క్రికెట్ బెట్టింగ్లో అంత డబ్బు పోగొట్టుకున్నందుకు నాకు బాధగానే ఉంది. ఇంకా నయం, ఆ రాక్షసి ఆర్గనైజేషన్ గురించి చెప్పలేదు. దాని గురించి చెప్తే మీ మావయ్య నీతో పాటు నన్ను కూడా బయటికి వెళ్ళమనేవాడు అని అంటుంది. అశోక్ అతని రూమ్లో విండో దగ్గర నిలబడి శూన్యంలోకి చూస్తూ తండ్రి మాటలను గుర్తు తెచ్చుకుంటూ, ఈ ఇల్లుని అమ్మాలనుకునే వరకు ఎందుకు వచ్చుంటుంది? నాన్నకు కూడా బిజినెస్లో దెబ్బతిని ఉన్నాడా అని ఆలోచిస్తుంటాడు. అదే సమయంలో చక్రవర్తి గారు కూడా అతని రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ, వంశీ, నీ వల్ల నేను మామూలు ఇబ్బందులు పడలేదు. ఆ ఆదిత్య నువ్వు కలిసి చేసిన దారుణానికి నేను ఈ ఇల్లు అమ్ముకునే పరిస్థితి వరకు వెళ్ళాను. నిన్ను కూడా ఆ పరిస్థితికి తీసుకురావాలనుకున్నాను, తీసుకొచ్చాను అని అనుకుంటూ ఉండగా పూర్ణ టాబ్లెట్స్ వాటర్ గ్లాస్తో వస్తుంది. చక్రవర్తి గారు భార్య వైపు చూసి,
నిన్ను చూస్తుంటేనే కోపం వస్తుంది పూర్ణ అని తలదిప్పుకుంటాడు. పూర్ణ భర్త కోపాన్ని చూస్తూ, అలా అనకండి. నేను చేసింది తప్పేనని నాకు కూడా అర్థమవుంది. ఇంకెప్పుడు డబ్బు విషయంలో నిర్లక్ష్యంగా ఉండను. నన్ను క్షమించండి అని భర్తకి టాబ్లెట్ తీసి ఇస్తుంది. చక్రవర్తి గారు భార్య మొహాన్ని చూసి టాబ్లెట్ తీసుకొని వాటర్ తాగి గ్లాస్ భార్యకిస్తూ, మన దగ్గర నుంచి పిల్లలు నేర్చుకోవాలి కానీ పిల్లల దగ్గర నుంచి మనం నేర్చుకునేటట్టుగా ఉండకూడదు. రేణు చిన్నపిల్ల అయినా తన మాటలో పెద్దరికం కనిపించింది. బాధ్యత గల అమ్మాయి అంటే అలా ఉండాలి. మన లాస్యలో ఏ కోసాన ఆ లక్షణాలు లేవు. రేపు లాస్య ఓ మధ్యతరగతి ఇంటికి కోడలుగా వెళ్లాల్సి వస్తే తన సంసారాన్ని ఎలా ఈదుకుంటుంది? నువ్వు లాస్య రేణు దగ్గర నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి అంటాడు. పూర్ణ ఆ మాటలకు మనసులో ఫీల్ అవుతూ తర్వాత ఆలోచనలోకి పోయి, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. రోజు రేణులో రౌడీ తన్మి చూసుకుంటూ వచ్చాను. కానీ ఈరోజు తనలో మరో మనిషి చూశాను. ఆ మనిషి నాకు బాగా నచ్చింది అని మనసులో అనుకొని తిరిగి మళ్ళీ ఆలోచిస్తూ, నేనేంటి రేణు గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నాను? నో నో, నేను ఇలా ఆలోచించకూడదు. రేణు నాకు అస్సలు నచ్చదు అంతే అని మనసులో గట్టిగా అనుకుంటూ వెళ్తుంటుంది. ఇక్కడ అశోక్ తండ్రి మాటల గురించి ఆలోచిస్తుండగా రేణు లోపలికి వస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి.